ఈరోజు మనం ఈ వీడియోలో మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్ డేటా ఫ్లో జెన్ 2 యొక్క అన్ని వ్యూస్ గురించి తెలుసుకోబోతున్నాము. సో ఇక్కడ మీరు కనుక చూసినట్లయితే మనకి డేటా ఫ్లో జెన్ 2లో డిఫరెంట్ వ్యూస్ ఉన్నాయి. అందులో భాగంగా క్వెరీ వ్యూ, డయాగ్రామ్ వ్యూ, స్కీమా వ్యూ, క్వెరీ సెట్టింగ్స్, డేటా ప్రివ్యూ, అప్లైడ్ స్టెప్స్, డిపెండెన్సీస్. అంటే ఇక్కడ ఏంటంటే బేసికల్గా డేటా ఫ్లో జెన్ 2లో వర్క్ చేసే ముందు మీరు ఈ వ్యూస్ ఈ ఏదైతే కాంపోనెంట్స్ ఉన్నాయో వీటి గురించి తెలుసుకుంటే వర్క్ చేయటం అనేది మనకి చాలా ఈజీగా ఉంటుంది. సో మనం ఇప్పుడు మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్ ఎన్విరాన్మెంట్లోకి వెళదాము. సో ఇక్కడ మీరు కనుక గమనించినట్లయితే ఇంతకుముందు వీడియోలో ఏదైతే మనం ఓ డేటాతో కనెక్ట్ చేసామో ఆ కస్టమర్సు, ఆర్డర్సు, ర్యాంక్డ్ కస్టమర్సు 3 టేబుల్స్ ఉన్నాయి. అందులో భాగంగా ఫస్ట్ క్వెరీ వ్యూ. క్వెరీ వ్యూ అంటే ఏం లేదు, ఇక్కడ మీరు ఏదైతే చూసారో ఇక్కడ చూడండి క్వెరీస్, ఇందులో ఉన్న ఒక్కొక్క టేబుల్ని క్వెరీ అంటాం. యాక్చువల్గా మనము పవర్ బిఐ డెస్క్టాప్లో కానీ లేదంటే ఏదైనా డేటాబేసెస్లో కానీ ఈ ఐకాన్ని మనం టేబుల్ అని పిలుస్తాం. అంటే కస్టమర్ టేబుల్ లేదా ఆర్డర్ టేబుల్, ర్యాంక్డ్ కస్టమర్ టేబుల్ అనేసి. బట్ మనకి ఇక్కడ ఏదైతే ఈ డేటా ఫ్లో జెన్ 2 ఉందో డేటా ఫ్లో జెన్ 2లోకి వచ్చేసరికి ఇది మనకి క్వెరీ వ్యూ, ఇది వచ్చేసి మనకి క్వెరీ వ్యూ అనమాట. సో దీన్ని మనం ఇలాగా కొలాప్స్ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ 3 క్వెరీస్ ఉన్నాయి, ఇక్కడ కొలాప్స్ చేసుకోవచ్చు. సో ఇది క్వెరీ వ్యూ గురించి. ఇక్కడ శాంపిల్ కాబట్టి మనకు 3 క్వెరీస్ మాత్రమే ఉన్నాయి. మేబీ రియల్ టైంలో మీకు మోర్ దాన్ 10 లేదా 20 క్వెరీస్ అనేవి ఉండవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి డయాగ్రామ్ వ్యూ. సో డయాగ్రామ్ వ్యూ మీరు ఎలా చూడాలి అంటే మీరు కనుక రైట్ బాటమ్ కార్నర్కి వస్తే ఇక్కడ మీకు చూడండి, నేను ఆన్ హోవర్ చేశాను, ఒకసారి హైలైట్ చేసి చూపిస్తాను. ఇక్కడ ఆన్ హోవర్ చేసినప్పుడు ఏదైతే ఇక్కడ ఒక ఐకాన్ ఉందో ఇది డయాగ్రామ్ వ్యూ, ఇది వచ్చేసి మీకు డయాగ్రామ్ వ్యూ. సో ఇక్కడ క్లిక్ చేయాలి. సో ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేస్తే చూడండి డయాగ్రామ్ వ్యూ. మీరు అడగవచ్చు అసలు ఈ డయాగ్రామ్ వ్యూ అంటే ఏంటి. సో ఇక్కడ నేను ఎక్స్పాండ్ చేస్తాను దీన్ని. సో ఈ డయాగ్రామ్ వ్యూ అంటే ఏం లేదు, ఏదైతే మనకు క్వెరీస్లో ఉన్నాయో సపోజ్ ఇదిగోండి ఇది కస్టమర్ టేబుల్. నెక్స్ట్ చూడండి ఆర్డర్ టేబుల్ హైలైట్ అయింది. నెక్స్ట్ నేను ఈ ర్యాంక్డ్ కస్టమర్ సెలెక్ట్ చేసుకోగానే ఈ ర్యాంక్డ్ కస్టమర్స్ టేబుల్ హైలైట్ అయింది. అంటే డయాగ్రామ్ వ్యూలో ఏంటంటే మనకి చూపిస్తుంది. ఈ డయాగ్రామ్ వ్యూలో ఇన్సైడ్లో మళ్ళీ సోర్స్ ఏంది, ఇక్కడ ఏమేమి స్టెప్స్ అంటే నావిగేషన్స్, దాని తర్వాత ఇక్కడ కూడా ఆర్డర్స్లో వచ్చేసి సోర్స్ ఎక్కడి నుంచి డేటా ఫుల్ చేసామో, నావిగేషన్ అయిన తర్వాత వచ్చే డిఫాల్ట్ స్టెప్స్. దాని తర్వాత ఇక్కడ మీరు కనుక ఇంతకుముందు వీడియో చూసినట్లయితే అందులో మనం గ్రూప్ చేసాం రోస్ని. ఇక్కడ క్లిక్ చేసినట్లయితే అందులో గ్రూప్ చేసాం రోస్ని, అందువల్ల ఇక్కడ 3 స్టెప్స్ ఉన్నాయి. దాని తర్వాత ఇప్పుడు ర్యాంక్డ్ కస్టమర్కి వెళ్తే మనం ఏం చేసాం, ఈ రెండింటిని మెర్జ్ చేసాం. మెర్జ్ చేయడం వల్ల ఇక్కడ ఏదైతే థ్రెడ్ ఉందో చూడండి, ఆ థ్రెడ్ ఇక్కడికి వచ్చేసరికి మెర్జ్ అయింది. డైరెక్ట్ రిఫరెన్స్ క్వెరీస్ అంటే మెర్జ్ అయింది. మెర్జ్ అయిన తర్వాత ఇక్కడ మనకి ఇందులో మళ్ళీ దీనికి సోర్స్ వచ్చేసి ఓ డేటా, బట్ ఈ డయాగ్రామ్కి వచ్చేసి సోర్స్ ఇవి 2, అందుకని సోర్స్ వచ్చేసి మెర్జ్. చూడండి ఇక్కడ మెర్జ్. దాని తర్వాత అదేవిధంగా కొన్ని కాలమ్స్ రిమూవ్ చేసాం, డైవర్జ్ ఐకాన్ తోటి కొన్ని కాలమ్స్ ఎక్స్పాండ్ చేసాం, రీనేమ్ చేసాం కొన్ని కాలమ్స్, అదేవిధంగా రీప్లేస్ చేసాం. తర్వాత ర్యాంక్ కాలం యాడ్ చేసాం. ఇదిగోండి ఇక్కడ మనం ర్యాంక్ కాలం అనేది యాడ్ చేసి దాని తర్వాత ఇక్కడ మనం డెస్టినేషన్ కూడా యాడ్ చేసాం అనమాట, డెస్టినేషన్ కూడా యాడ్ చేసాం. సో ఇది డయాగ్రామ్ వ్యూ గురించి. ఓకే, నెక్స్ట్ స్కీమా వ్యూ. సో ఇక్కడ అదేవిధంగా ఏదైతే మీరు ఇక్కడ చూసారో డయాగ్రామ్ వ్యూ, దాని పక్కనే లాస్ట్లో షో స్కీమా వ్యూ అని ఉంది. దీన్ని నేను మీకు హైలైట్ చేసి చూపిస్తాను. ఇక్కడ మీరు కనుక చూసినట్లయితే షో స్కీమా వ్యూ. సో ఇది స్కీమా వ్యూ, ఏదైతే 3 కాలమ్స్లో ఉన్నాయో స్ట్రైట్ లైన్స్లో ఉన్నాయో అది స్కీమా వ్యూ. దాని మీద క్లిక్ చేయండి. ఓకేనా, దాని మీద క్లిక్ చేసిన వెంటనే మీకు ఓకే, నేను డయాగ్రామ్ వ్యూని హైడ్ చేస్తాను. చూడండి ఇక్కడ స్కీమా. ఇప్పుడు ఈ కస్టమర్ ఐడిలో 4 కాలమ్స్ ఉన్నాయి. కస్టమర్ ఐడి, దాని డేటా టైప్, కంపెనీ నేమ్, దాని డేటా టైప్, ట్రాన్సాక్షన్ కౌంట్, దాని డేటా టైప్, ర్యాంకు, దాని డేటా టైప్, అదేవిధంగా కీ, ఇది కీ కాలం. కస్టమర్ ఐడి అనేది కీ కాలం. అదేవిధంగా ఇప్పుడు నేను అడ్రస్ మీద క్లిక్ చేస్తే అడ్రస్లో మనకు 2 ఉన్నాయి. ఏంటి, ట్రాన్స్ఫర్మేషన్స్ ప్రొవైడ్ చేస్తాం. నెక్స్ట్ కస్టమర్స్లోకి వెళ్దాం. చూడండి కస్టమర్స్లో మనకి చాలా కాలమ్స్ ఉన్నాయి. కస్టమర్ ఐడి, దాని డేటా టైపు, అది కీ కాలమా కాదా, అదేవిధంగా డిఫరెంట్ కాలమ్స్, దాని యొక్క డేటా టైపు. ఈ ఆర్డర్సు కస్టమర్ డెమోగ్రాఫిక్స్ అనే టేబుల్స్ అనమాట, అవి టేబుల్స్. సో
ఈ విధంగా స్కీమా వ్యూలో మీరు ప్రతి క్వరీ యొక్క స్కీమా దాని రిలేటెడ్ డేటా టైపు కీ చూడవచ్చు. ఓకే, సో ఇది స్కీమా వ్యూ గురించి. నెక్స్ట్ డేటా ప్రివ్యూ. సో డేటా ప్రివ్యూ అంటే ఏం లేదు, మనకి ఇక్కడ షో డేటా వ్యూ ఇది దీని పక్కనే ఉంది. మీరు ఇక్కడ గనక గమనించినట్లయితే ఏదైతే దీని పక్కనే ఉందో సో ఇది డేటా ప్రివ్యూ. సో దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి టేబుల్ వ్యూ అనేది వస్తుంది. ఓకే, ఇది ఇంపార్టెంట్, జాగ్రత్తగా వినండి. సో ఇక్కడ ఈ డేటా వ్యూలో వచ్చేసి మనకి ప్రతి టేబుల్లో ఉన్న కాలము వాటి యొక్క ఎంత పర్సెంట్ వ్యాలిడ్, ఎర్రర్ ఎంత పర్సెంట్, ఎంటీ ఎంత పర్సెంట్. సో ఇవి మీకు బై డిఫాల్ట్గా ఎనేబుల్ అయ్యి ఉండవచ్చు. ఇవి ఎలా ఎనేబుల్ చేసుకోవాలో చూపిస్తాను. వ్యూలోకి వెళ్ళేసి ఇదిగోండి ఇక్కడ డేటా వ్యూ ఉంది కదా, ఈ డేటా వ్యూలో ఇది ఎనేబుల్ చేయండి. చూడండి ఇంకా మీకు ఎనేబుల్ అవుతుంది. అదేవిధంగా కాలం ప్రొఫైల్. ఓకేనా, సో ఇప్పుడు దీని మీద సెలెక్ట్ చేసి చూడండి ఇక్కడ మీకు ఇంకా ఇన్ డీటెయిల్గా ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్ ఐడిలో కౌంట్ ఇన్ని, డిస్టింక్ట్ కౌంట్ని యూనిక్ కౌంట్ అంటే ఏ కస్టమర్ కూడా డూప్లికేట్ అవ్వలేదు, ఏ కస్టమర్ కూడా డూప్లికేట్ అవ్వలేదు. అలా ఈ విధంగా మీరు సేమ్ మన పవర్ బిఐ డెస్క్టాప్లో ఏదైతే పవర్ క్వరీ ఎడిటర్ ఉందో సిమిలర్ కైండ్ ఆఫ్ ఇంటర్ఫేస్ అనమాట. సో అదేవిధంగా నేను ఆర్డర్స్ క్లిక్ చేస్తే చూడండి ఆర్డర్స్లో మనకి 2 కాలమ్స్ ఉన్నాయి, 100% వ్యాలిడ్, 100% వ్యాలిడ్. అదేవిధంగా ర్యాంక్డ్ కస్టమర్స్లో కూడా మీరు ఇక్కడ టేబుల్ వ్యూలో అన్ని డీటెయిల్స్ అనేవి మనకి చూడవచ్చు. ఓకే, సో ఇది డేటా ప్రివ్యూ, డేటా వ్యూ. నెక్స్ట్ క్వరీ సెట్టింగ్స్. ఇప్పుడు మనం క్వరీ సెట్టింగ్స్లోకి వెళ్తాం. సో నేనేం చేస్తానంటే డేటా ప్రివ్యూలో ఇవి కొన్ని టర్న్ ఆఫ్ చేస్తాను. ఓకేనా, సో క్వరీ సెట్టింగ్స్ అంటే ఏం లేదు, చూడండి ఇక్కడ మీరు ఏదైతే ఒక వర్టికల్గా చూస్తున్నారో క్వరీ సెట్టింగ్స్ అని, ఇది క్వరీ సెట్టింగ్స్. సో దీన్ని ఎక్స్పాండ్ చేసి ఇదేంటో చూద్దాం. సో ఇక్కడ మీరు కనుక గమనించినట్లయితే క్వరీ సెట్టింగ్స్ అంటే ఏం లేదు, ఈ సెట్టింగ్స్లో క్వరీ యొక్క నేమ్, సపోజ్ కస్టమర్స్ సెలెక్ట్ చేసుకుంటే కొంచెం టైం పట్టింది రావడానికి. కస్టమర్స్ క్వరీ నేము, దానికి సంబంధించిన అప్లైడ్ స్టెప్స్. నెక్స్ట్ ఆర్డర్స్లో దాని యొక్క నేము, దానికి సంబంధించిన అప్లైడ్ స్టెప్స్. అదేవిధంగా ర్యాంక్డ్ కస్టమర్స్లో క్వరీ యొక్క నేము, దానికి సంబంధించిన అప్లైడ్ స్టెప్స్. సో ఇప్పుడు నెక్స్ట్ అప్లైడ్ స్టెప్స్ అంటే ఏం చూద్దాం. నెక్స్ట్ అప్లైడ్ స్టెప్స్. సో ఇక్కడ అప్లైడ్ స్టెప్స్లో మీకు ఏం లేదు, ఎగ్జాంపుల్ మనం ఫస్ట్ కస్టమర్స్ తీసుకుందాం. కస్టమర్స్లో సోర్స్, ఇప్పుడు దీని మీద క్లిక్ చేస్తే ఇది సోర్స్. చూడండి ఏదైతే ఈ ఓ డేటా కనెక్టర్ ఉందో ఇది పబ్లిక్ సోర్స్. దాని తర్వాత నావిగేషన్ మీద క్లిక్ చేద్దాం. క్లిక్ చేస్తే నావిగేషన్ మీద ఇది ఏం చేసింది, ఇందులోంచి మనకి యాక్చువల్గా ఈ ఓ డేటా కనెక్టర్లో చాలా టేబుల్స్ ఉన్నాయి, అందులోంచి మనం పిక్ చేసింది ఓన్లీ కస్టమర్స్ టేబుల్, అందువల్ల ఇది ఈ విధంగా చూపిస్తుంది. అదేవిధంగా ఆర్డర్స్. సో ఆర్డర్స్లో వచ్చేసి కూడా సేమ్, బట్ ఇక్కడ మనం డిఫరెంట్గా ఒక గ్రూప్ బై కండిషన్ కూడా వాడాము. ఇక్కడ చూడండి మనం ఏదైతే ట్రాన్స్ఫర్మేషన్ చేసామో అది క్లియర్గా చూపిస్తుంది. ఓకే, చూడండి కావాలంటే సెకండ్ స్టెప్లో మీకు చాలా కాలమ్స్ ఉన్నాయి సెకండ్ స్టెప్స్లో, బట్ మనం కస్టమర్ ఐడి వైజ్ గ్రూప్ చేసాం అన్నట్టు. నెక్స్ట్ ర్యాంక్డ్ కస్టమర్కి వద్దాం. ఇక్కడ మీరు మరిన్ని ఇవి అప్లై స్టెప్స్ చూడొచ్చు. ఫస్ట్ మెర్జ్ చేసాం, ఇదిగోండి. నెక్స్ట్ అదర్ కాలమ్స్ రిమూవ్ చేసాం, దాని తర్వాత ఎక్స్పాండ్ చేసాం ఆర్డర్స్ టేబుల్ని. నెక్స్ట్ రీనేమ్ చేసాం. సో మీరు ఏ రీనేమ్ చేసారో ఇక్కడ క్లిక్ చేస్తే మీకు ఆ స్టెప్కి వెళ్తుంది. అదేవిధంగా దానికి సంబంధించిన కరస్పాండింగ్ ఎం కోడ్ కూడా చూడొచ్చు. అదేవిధంగా రీప్లేస్ వాల్యూ, ఏ వాల్యూ రీప్లేస్ చేశారు. అదేవిధంగా ర్యాంక్ కాలం, ఇక్కడ క్లిక్ చేసినట్టయితే చూడండి మనం ర్యాంక్ కాలం అనేది యాడ్ చేసాం. సో ఇది అప్లైడ్ స్టెప్స్తో పాటు మీకు ఇక్కడ ఇంకొకటి ఏంటంటే మనకి స్టెప్ వ్యూ ఉంది. ఈ స్టెప్ వ్యూ మీద క్లిక్ చేసి స్టెప్ స్క్రిప్ట్ అంటే ఇక్కడ చూడండి ఫస్ట్ సోర్స్ మీద క్లిక్ చేసినప్పుడు ఇక్కడ ఒక స్టెప్ అంటే ఎఫ్ఎక్స్ ఫార్ములా బార్. నెక్స్ట్ ఇక్కడ రిమూవ్ మీద క్లిక్ చేసినప్పుడు ఆ రిమూవ్కి సంబంధించిన ఫార్ములా. బట్ ఇక్కడికి వెళ్ళి స్టెప్స్లోకి వెళ్ళి క్వరీ స్క్రిప్ట్ మీద క్లిక్ చేస్తే ఈ ఆల్ స్టెప్స్ది ఒకే దగ్గర చూపిస్తుంది. అంటే ఇది మనకి ఎం లాంగ్వేజ్. చూడండి రిమూవ్డ్ కాలమ్స్, ఎక్స్పాండ్ ఆర్డర్స్, రీనేమ్డ్ కాలమ్స్, రీప్లేస్డ్ వాల్యూ, అదేవిధంగా యాడ్ ర్యాంక్ కాలం. సో అందువల్ల ఇదేంటంటే క్వరీ స్క్రిప్ట్ మొత్తం ఇస్తుంది ఎఫెక్ట్స్ బార్లో. మీరు స్టెప్ స్క్రిప్టే కావాలి అంటే స్టెప్ స్క్రిప్ట్ మీద సెలెక్ట్ చేయొచ్చు, అసలు ఏది అవసరం లేదనుకుంటే ఆఫ్ చేయొచ్చు. చూడండి ఇక్కడ ఆఫ్ చేయొచ్చు. సో బట్ నేనేంటంటే స్టెప్ స్క్రిప్ట్ ఎనేబుల్ అవ్వాలి. సో అదేవిధంగా దీనికి సంబంధించిన ఎం కోడ్ చూడాలి అనుకుంటే ఓకే. సో ఇక్కడ మనకి పవర్ బిఐ డెస్క్టాప్ లాగా డైరెక్ట్గా ఇక్కడ ఎం కోడ్ ఓకే. అయితే ఇదే నేను అదే దానికోసమే చూస్తున్నాను. ఈ క్వరీ స్క్రిప్టే మనకి ఎం కోడ్, ఇక్కడ మీకు కంప్లీట్ ఎం కోడ్ అనేది ఇక్కడ మనకి జనరేట్ అవుతుంది. ఓకే, సో ఇది
క్వరీ సెట్టింగ్స్, అప్లైడ్ స్టెప్స్ మరియు స్టెప్ వ్యూ గురించి. నెక్స్ట్ లాస్ట్ డిపెండెన్సీస్. డిపెండెన్సీస్ అంటే ఏం లేదు, ఒక క్వరీ ఇంకొక క్వరీ మీద ఎలా డిపెండ్ అయ్యింది, ఒక క్వరీ ఇంకొక క్వరీ మీద ఎలా డిపెండ్ అయ్యింది. సో ఇప్పుడు నేను ఇంకొకసారి మళ్ళీ డయాగ్రమ్ వ్యూలోకి వెళ్తాను. డయాగ్రమ్ వ్యూలోకి కనుక వెళ్ళినట్లయితే ఇక్కడ ఈ ఎగ్జాంపుల్లో మనకి 2 క్వరీస్ ఉన్నాయి. బట్ ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఇది ఉంది, ఈ ర్యాంక్డ్ కస్టమర్ క్వరీ. ఓకే, ఈ ర్యాంక్డ్ కస్టమర్ క్వరీ అనేది ఈ రెండింటి మీద డిపెండ్ అయి ఉంది. ఎందుకు? ఈ 2 క్వరీస్ ఏదైతే ఉన్నాయో కస్టమర్సు మరియు ఆర్డర్స్ని మెర్జ్ చేసి మనం ఇది క్రియేట్ చేసాం. సో ర్యాంక్డ్ కస్టమర్స్కి డిపెండెన్సీ క్వరీస్ ఏవి అంటే టక్కున మనం కస్టమర్స్ ఆర్డర్స్ చెప్పాలి. ఎందుకు? ఈ 2 క్వరీస్ మెర్జ్ చేసే మనము ఈ ర్యాంక్డ్ కస్టమర్స్ని క్వరీని క్రియేట్ చేసాము అన్నమాట. సో ఇది డిపెండెన్సీస్. ఇక్కడ ఓన్లీ మనకి 3 టేబుల్స్ ఉన్నాయి కాబట్టి మేబీ మీకు క్వశ్చన్ రావచ్చు ఓన్లీ ఇదేనా అనేసి. బట్ రియల్ టైంలో మనకి డిఫరెంట్ అవి డిఫరెంట్ ఇవి మనకి ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఇది ఈ డిపెండెన్సీ వ్యూ గురించి. సో ఇప్పుడు మనం ఈ వీడియోలో ఏం నేర్చుకున్నామో ఒకసారి క్విక్ రీక్యాప్ అనేది ఇస్తానన్నమాట. సో ఇక్కడ మీరు కనుక గమనించినట్లయితే మనము ఈరోజు ఈ వీడియోలో డేటా ఫ్లో జెన్ 2 అంటే మైక్రోసాఫ్ట్ డేటా ఫ్లో జెన్ 2 యొక్క ఆల్ వ్యూస్ని ఏంటి అనేది తెలుసుకున్నాము. అందులో భాగంగా మనం ఈరోజు చూసిన ఏంటి అంటే క్వరీ వ్యూ, డయాగ్రమ్ వ్యూ, స్కీమా వ్యూ, డేటా ప్రివ్యూ, ఇందులో డేటా వ్యూ కూడా చూసాము. అదేవిధంగా క్వరీ సెట్టింగ్స్, అప్లైడ్ స్టెప్స్, అదేవిధంగా క్వరీ స్క్రిప్ట్ ఇక్కడ మెన్షన్ చేయలేదు, మనం క్వరీ స్క్రిప్ట్ అనేది ఒకటి చూసాం. అదేవిధంగా డిపెండెన్సీ వ్యూ కూడా మనం చూసాము అనమాట. సో ఇది ఇవాల్టి ఈ వీడియో గురించి. మీరందరూ ఈ వీడియోని లైక్, షేర్, కామెంట్ చేయవలసిందిగా కోరుతున్నాను. కేఎస్ఆర్ డేటా విజన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాను.